హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి అఫోర్డబుల్ స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అలాగే దీని ప్రైస్ ఎంత, ఎక్కడ అవైలబుల్గా ఉంది, అలాగే ఈరోజు దీని మీద ఆఫర్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మోలైఫ్ అనే బ్రాండ్కి సంబంధించిన మోలైఫ్ సెన్స్ అనే స్మార్ట్ వాచ్. ఇది యాక్చువల్గా చాలా మంచి ఫీచర్స్తో వచ్చిన స్మార్ట్ వాచ్. ఇంతకుముందు నేను ఇదే బ్రాండ్లో మోలైఫ్ సెన్స్ 300 అని ఒక స్క్వేర్ డయల్ ఉన్న స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ చేశాను. దాంట్లో మీకు బ్లూటూత్ కాలింగ్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ దాంట్లో బ్లూటూత్ కాలింగ్ అవైలబుల్గా ఉండటం వల్ల దాని బ్యాటరీ లైఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ దీంట్లో బ్లూటూత్ కాలింగ్ అవైలబుల్గా లేనందున ఇది నియర్లీ మీకు 10 days పాటు బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదు. అలాగే దీంట్లో ఉన్న స్పోర్ట్స్ మోడ్స్ దాంట్లో అయితే మీకు అవైలబుల్గా లేవు. దీంట్లో దగ్గర 24 రకాల స్పోర్ట్స్ మోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇది మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా. ఇలా చాలా రకాల ఫీచర్స్ అయితే ఈ వాచ్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. దీని ప్రైస్ యాక్చువల్గా 4,000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. కాకపోతే ఈరోజు మీకు బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా మన ఛానల్కి వీళ్ళు ఒక కూపన్ కోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. 1,000 రూపాయలు డిస్కౌంట్ కోడ్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో ఈ కోడ్ మీరు అప్లై చేసుకుంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కోడ్ మీరు అప్లై చేసుకుంటే మీకు ఒక 1,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇది మీకు 2,999 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంటుంది, అంటే 3,000 రూపాయలకి. సో దీన్నే ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది షేర్ చేస్తాను. అలాగే ఆ ప్రొడక్ట్ లింకు అలాగే కూపన్ కోడ్ అన్ని డిస్క్రిప్షన్లో క్లియర్గా రాస్తాను. ఒకవేళ మీకు ఈ వాచ్ నచ్చిందనుకోండి, అక్కడ నుంచి కొనుక్కోండి. ఇక మనం బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఇక్కడ మనకి మోలైఫ్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే వీళ్ళ ట్యాగ్ లైన్ ఎస్కేప్ బోరింగ్ అని కూడా వీళ్ళు ఇక్కడ రాశారు. అలాగే దీంట్లో మనకి 2 రకాల స్ట్రాప్స్ అవైలబుల్గా ఉంటాయి. అంటే వాచ్కి ఒకటే వస్తుంది, కానీ కలర్స్ మాత్రం 2 అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి బ్లాక్, రెండోది కొంచెం నావీ కలర్ లాగా ఉంటుంది. మనకు పంపించింది వీళ్ళు బ్లాక్ కలర్ది పంపించినట్టున్నారు. అలాగే సెన్స్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ అలాగే iOS 2 ప్లాట్ఫామ్స్లో ఇది వర్క్ చేస్తుందని రాశారు. అలాగే ఇటువైపు కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ రాశారు. చూడండి, ఇక్కడ మీకు 33mm డిజైన్ అని రాశారు. అలాగే 30 days పాటు స్టాండ్ బై మోడ్ అయితే అని చెప్తున్నారు. అలాగే 24 స్పోర్ట్స్ మోడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫిట్నెస్ ట్రాకింగ్, SpO2, హార్ట్ రేట్ మానిటరింగ్, ఇలాంటి డీటెయిల్స్. అలాగే సిలికాన్ స్ట్రాప్, అలాగే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ అని రాశారు. అలాగే బ్యాక్ సైడ్ కూడా కొన్ని డీటెయిల్స్ రాశారు వీళ్ళు ఇక్కడ. 1.28 inches డిస్ప్లే. అలాగే ఇది మనకి రౌండ్ IPS LCD డిస్ప్లే ఇది. అలాగే మనకి ఫుల్ కలర్ టచ్ స్క్రీన్ అని రాశారు. అలాగే 200 mAh బ్యాటరీ, అలాగే బ్లూటూత్ 5, అలాగే మనకి హార్ట్ రేట్ మానిటరింగ్, G సెన్సార్, అలాగే మనకి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్, 1.5 meter వాటర్ రెసిస్టెంట్, IP68 దీనికి ఉంది కదా. అలాగే మనకి ఆండ్రాయిడ్ 4.4 తర్వాత, అలాగే iOS 8.0 తర్వాత ఇది వర్కౌట్ అయితే అవుతుంది. అండ్ ప్రైజింగ్ మాత్రం 6,000 అని రాసింది. కాకపోతే ఇప్పుడు మీకు ప్రజెంట్గా ఓన్లీ 4,000కి మాత్రమే అవైలబుల్గా ఉంది. ప్లస్ మీకు ఈరోజు ఒక 1,000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మీకు 3,000 రూపాయలకి అయితే ఇది రానుందనమాట. ఇక మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేసి దీంట్లో కంటెంట్ ఏంటనేది చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే పైన మనకి వాచ్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి సర్క్యులర్ డైల్. అలాగే దీన్ని మనం జస్ట్ ఇలా రిమూవ్ చేద్దాం. డైల్ సపరేట్గా ఉంది. అలాగే ఇక్కడ మనకి స్ట్రాప్ అయితే లోపల ఉంది. ఇది డార్క్ బ్లూ. మనకి ఇక్కడ ప్రింట్ మాత్రం బ్లాక్ ప్రింట్ వేశారు, కాకపోతే లోపల బ్లూ కలర్ స్ట్రాప్ అయితే ఉంది. అండ్ మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంది. ఇది మనకి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ అనమాట. జస్ట్ మీరు మీ రెగ్యులర్ ఛార్జర్ కనెక్ట్ చేసుకున్న ఒకవైపు, దీనికి ఇలా మనకి మ్యాగ్నెట్ ద్వారా కనెక్ట్ అయిపోతుంది, ఛార్జ్ అయితే అవుతుంది. ఇంతకుముందు వాచ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది. దీంట్లో ఫీచర్స్ ఇవన్నీ వీళ్ళు ఇక్కడ రాశారు. అలాగే ఆల్రెడీ దీనికి సంబంధించి ఇంకేదో కూపన్ కూడా దీంట్లో వేశారు వీళ్ళు. 3,000 రూపాయలకు సంబంధించిన గిఫ్ట్ హ్యాంపర్ లాగా ఉంది. అలాగే మీకు దీన్ని ఎప్పుడైనా ఫ్యూచర్లో వాడుకోవచ్చు అనుకుంటా. బేసెస్ కంపెనీకి సంబంధించిన యాక్సరీస్ మీరు కొనుక్కోవచ్చు. అలాగే జెన్ మొబైల్స్కి సంబంధించిన యాక్సరీస్ కూడా మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో ఇవన్నీ మనం పక్క పెట్టేద్దాం. మేజర్గా మనకి వాచ్ ఎలా ఉంటుంది, అలాగే దీని స్ట్రాప్ డిజైన్, ఇవన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. స్ట్రాప్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. చాలా టఫ్ సిలికాన్ స్టైల్లో ఉంది. చాలా మంచి క్వాలిటీతో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ స్ట్రాప్ డిజైన్ మనకి ఏదైతే ఉంటుందో రెగ్యులర్ వాచ్ లాగే అనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి వాచ్ ఉంది. ఈ వాచ్ని ఒకసారి చూద్దాం. దీని డైల్ మాత్రం చాలా పెద్దగా ఉంది. సైజ్ అయితే కొంచెం హెవీగానే ఉంది. మంచి టఫ్గా కూడా ఉంది. మంచి మెటీరియల్తో వీళ్ళు యూజ్ చేశారు. అండ్ టోటల్గా ఇది మనకి మెటల్ బాడీయే, మనకి ప్లాస్టిక్ అయితే కాదు. టోటల్గా వీళ్ళు మెటల్ బాడీనే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ హార్ట్ రేట్ మానిటరింగ్ అని మేడ్ ఇన్ చైనా అని రాసింది. అలాగే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ సంబంధించిన 2 పిన్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఇటువైపు మనకి 2 కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి మరి ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనం ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం. పైన ఒక చిన్న స్టిక్కర్ అయితే ఉంది, దీన్ని మనం రిమూవ్ చేసేద్దాం. అండ్ పైన మనకి టైంకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే రాశారు. అలాగే స్టార్ట్ పాయింట్ లాగా ఇక్కడ మనకు ఒక
యారో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేద్దాం, కనెక్ట్ చేసి వాచ్ని ఆన్ చేద్దాం. ఓకే, ఆన్ అయిపోయింది. ఇక్కడ మనకు ఒక వాచ్ డైల్ కూడా కనిపిస్తుంది. కొంచెం సైంటిఫిక్ స్టైల్లో ఒక డైల్ అయితే మనకి ఇక్కడ బాగుంది, చూడటానికి కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ 2 బటన్స్ ఉన్నాయి కదా, ఈ 2 బటన్స్ దేనికి యూజ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది మనకి జస్ట్ పవర్ బటన్ లాగా, ఆన్ ఆఫ్ బటన్ లాగా యూజ్ అవుతుంది. అండ్ మేబీ బ్యాక్ రావడానికి కూడా ఇదే అనుకుంటా. అలాగే ఇక్కడ ఒక బటన్ ఉంది చూసారా, ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్స్లోకి వెళ్ళిపోతుంది. అవుట్డోర్ రన్నింగ్, సైక్లింగ్, అలాగే నెక్స్ట్ మనకి స్కిప్పింగ్, బ్యాడ్మింటను, అలాగే టేబుల్ టెన్నిస్, అలాగే టెన్నిస్, అలాగే మౌంటైనింగ్, అలాగే వాకింగ్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, బేస్బాల్, అలాగే వాలీబాల్, క్రికెట్ మోడ్ కూడా ఉంది దీంట్లో, రగ్బీ, అలాగే హాకీ, డాన్సింగ్, స్పిన్నింగ్ బైక్, అలాగే యోగా, సిటప్స్, అలాగే ఇండోర్ రన్నింగ్, అలాగే జిమ్నాస్టిక్స్, అలాగే బోటింగ్, నెక్స్ట్ జంపింగ్ జాక్, ఇలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అలాగే ఒకసారి మనం దీనికి ఇలా అంటే ఇది మనకి ఫుల్ లెంత్ టచ్ కదా, మనకి ఎక్సర్సైజ్ మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. వెదర్, అలాగే మెసేజింగ్, అంటే మెసేజెస్ మనకి ఇక్కడ నోటిఫికేషన్ చూపిస్తూ ఉంటుంది. అండ్ స్టాప్ వాచ్, అలాగే సెట్టింగ్స్ ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్తే ఫస్ట్ మనకి రీసెట్ ఆప్షన్ ఉంది. అలాగే మనకి ఇన్ఫోలోకి వెళ్తే వాచ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. అలాగే మళ్ళీ ఒకసారి ఇక్కడ బ్రైట్నెస్ సంబంధించిన కంట్రోల్ ఉంది. మనం బ్రైట్నెస్ ఇంకా పెంచుకోవచ్చు. 100% బ్రైట్నెస్ అయితే ఇప్పుడు నేను పెట్టాను. అలాగే తగ్గించుకోవచ్చు కూడా. సో ప్రజెంట్గా అయితే మనం 75 పెడదాం, బాగుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మనకి ఆఫ్ అని ఉంది, అంటే వాచ్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. వాచ్ ఫేస్ ఒకసారి లాంగ్ ప్రెస్ చేసి చూద్దాం. వాచ్ ఫేస్ అయితే రావట్లేదు. ఇక్కడ మనకి ఎంటీ ఉంది, మెసేజ్, నోటిఫికేషన్స్. అండ్ ఇక్కడ కూడా కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఫైండ్ డివైస్, బ్రైట్నెస్, ఇన్ఫో, అలాగే సెట్టింగ్స్, ఇవన్నీ మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్తుంది. అండ్ మీకు నెక్స్ట్ సైడ్ కంటే ఏమొస్తుంది, సైడ్ కంటే సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది, యాప్స్ ఓపెన్ అవుతున్నాయి, రకరకాల యాప్స్. అండ్ వాచ్ ఫేసెస్ మాత్రం మనకి లేవు, ఒకటే ఉంది. వాచ్ ఫేసెస్లోకి ఎలా వెళ్ళాలో రావట్లేదు. అండ్ ఇలా ఈ బటన్ మనకి జస్ట్ స్పోర్ట్స్ మోడ్స్లోకి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. ముందైతే ఒక యాప్తో కనెక్ట్ చేద్దాం, వీళ్ళ యాప్తో ఇంకా ఏమైనా ఫీచర్స్ ఉంటాయేమో చూద్దాం. మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో వీళ్ళు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ని ఒకసారి స్కాన్ చేద్దాం. స్కాన్ చేసి ఇక్కడ మనకి ఓపెన్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ప్లే స్టోర్లోకి వెళ్ళింది. ఇక్కడ మీరు చూడొచ్చు, గ్లోరీ ఫిట్ అని ఒక అప్లికేషన్ అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది. 44 MB ఉంది. సో ఒకసారి మనం దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, యాప్ ఇన్స్టాల్ అయ్యేలోపు ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇంకొన్ని ఫీచర్స్ ఉన్నాయి చూడండి. ఇలా రైట్ కంటే మీకు రెగ్యులర్గా మీకు వాకింగ్, జాగింగ్ చేస్తూ ఉంటారు కదా, స్టెప్ కౌంటింగ్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే మీకు ఇక్కడ బీపీఎంకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ హార్ట్ రేట్ మానిటరింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ SPOT ఫీచర్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. సో స్లీప్ ట్రాకింగ్ ఉంది. అలాగే నెక్స్ట్ మ్యూజిక్ కంట్రోల్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. అంటే మీ ఫోన్లో ఒక యాప్ ఉంటుంది కదా, మీ మ్యూజిక్ ప్లేయర్, దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ నెక్స్ట్ మీకు ఎక్సర్సైజ్ మోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇలా కొన్ని కంట్రోల్స్ ఇటు రైట్ సైడ్ కూడా కొన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈలోపు మనకి యాప్ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ కొడదాం. ఓపెన్ కొడితే ఇక్కడ మనకి అకౌంట్ క్రియేట్ చేసుకోమని చెప్తుంది. అకౌంట్ క్రియేట్ అంటే ఇక్కడ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా మనం లింక్ అయితే చేసుకోవచ్చు. సో లేదంటే ఇక్కడ ఇగ్నోర్ కూడా ఉంది ఆప్షను, ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ మీకు ఇక్కడ కరెంట్ ఫోను ఏదో ఒకటి ఉంది. ఓకే, గో టు సెట్. నెక్స్ట్ అలాగే మెయిల్, కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, మీకు సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ హైట్, నా హైట్ నాకే తెలియదు ప్రాపర్గా, 175 పెడదాం. అలాగే వెయిట్ అడుగుతుంది, మన వెయిట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది కాబట్టి 82. అండ్ ఇదేంటిది, లిప్స్లో అడుగుతుంది, అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ బర్త్ 1990, ఇటు పోతుందంటే ఓకే, మంత్ 3rd. ఓకే, నెక్స్ట్. అండ్ రెగ్యులర్ టార్గెట్ 10,000 పెడదాం. కంప్లీట్. ఓకే, కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేయండి. అలా అడుగుతుంది, ఇచ్చేసేయండి. అండ్ మీకు దగ్గరలో ఉన్న స్మార్ట్ డివైస్ ఏదైనా ఉందా అని అడుగుతుంది. ఇక్కడ మీరు స్మార్ట్ డివైస్ సెలెక్ట్ చేసుకోండి, సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, సెన్స్ అని చూపిస్తుంది. సెన్స్ ఉంది, దీనికి కనిపించింది వెంటనే. ఓకే, కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు బైండ్ అయిపోయింది ఆల్రెడీ. బ్యాటరీ పర్సంటేజ్, అలాగే డైల్ సెట్టింగ్స్ చూపిస్తుంది. ఓకే, అలా కొట్టండి. డైల్ సెట్టింగ్స్ ఇక్కడ మనకి యాప్లో ఇచ్చారు చూసారు కదా, ఇక్కడ దీంట్లో ఇవ్వలే. ఫోన్లో అయితే వాచ్లో అయితే ఏమి ఇవ్వలేదు, కానీ యాప్లో మాత్రం ఒక ఎన్ని ఇచ్చారు, చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ మీకు ఇక్కడ నెక్స్ట్ మై డైల్, మనం సపరేట్గా మన ఫోటో కూడా పెట్టుకోవచ్చు అనుకుంటా, కస్టమ్ డైల్ పెట్టుకోవచ్చు మనం. ఇక్కడ మీకు ఉన్నాయి కదా డైల్స్, ఈ డైల్స్లో మీకు నచ్చిన డైల్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ అడుగుతుంది, వాచ్ ఫర్మ్వేర్ అప్డేట్ అయితే వచ్చింది.
సో అప్డేట్ ఆర్ నాట్ ఉంటుంది, అప్డేట్ చేయాలి. ఓకే, అప్డేటింగ్ పర్లేదు, స్మార్ట్ వాచ్లు కూడా అప్డేట్ ఇస్తున్నారు. ఓకే, అప్డేట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, వాచ్ మళ్ళీ ఆన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే కాల్ రిమైండర్ మనం ఆన్ చేసుకోవాలి, అంటే మీకు కాల్ నోటిఫికేషన్ చూపిస్తుంది. వేరే వాళ్ళు ఫోన్ చేస్తుంటే మనకు చూపిస్తూ ఉంటుంది. అండ్ డిలే రిమైండర్ మనకి మళ్ళీ రిమైండ్ చేయాలని అడుగుతుంది. అండ్ మీకు యాప్ రిమైండర్, ఏ యాప్కి సంబంధించిన మీకు కంట్రోల్ కావాలని ఉంటుంది. అంటే మీకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటి మీకు నోటిఫికేషన్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. అండ్ మీకు నెక్స్ట్ సెండెంటరీ రిమైండర్, అలాగే స్మార్ట్ అలారం ఉంది, అలారం పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు. అండ్ మీరు రైజ్ హ్యాండ్ టు వేక్ డిస్ప్లే, అంటే మనం ఇలా అంటే వస్తుంది కదా, అదైతే వీళ్ళు ఇచ్చారు, ఇక్కడ వచ్చింది కదా అలా ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ ఫీచర్ మనకి డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఉంది. యూనివర్సల్ సెట్టింగ్స్లోకి వెళ్తే షేక్ టు టేక్ పిక్చర్, అంటే మీరు ఇక్కడ నుంచి కెమెరా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఫైండ్ బ్రేస్లెట్, అది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది, వైబ్రేషన్ వస్తుంది. అండ్ ఎస్ఎంఎస్ రిమైండర్ ఆన్ చేసుకోవాలా అని అడుగుతుంది, పెట్టుకోండి కావాలంటే. మీకు రకరకాల యాప్స్కి సంబంధించిన మెసేజ్ నోటిఫికేషన్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఆన్ స్క్రీన్ టైం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్గా మనకి 5 seconds అని ఉంది, మీరు కావాలంటే పెంచుకోవచ్చు కూడా. అండ్ మీకు ఇక్కడ టైమ్ సెట్టింగ్ యాజ్ పర్ యువర్ ఫోన్ 12 hours సిస్టమ్ పెట్టుకోవచ్చు, 24 hours సిస్టమ్ పెట్టుకోవచ్చు. డివైస్ లాంగ్వేజ్, ఇక్కడ మీకు కొన్ని రకాల లాంగ్వేజ్లు అయితే ఉన్నాయి. డిఫాల్ట్గా మీరు సిస్టమ్ ఫాలో అవ్వండి, అంటే మీకు ఫోన్ సెట్టింగ్స్నే ఫాలో అవ్వండి అని అంటుంది. సో ఇలా మీకు కొన్ని ఫీచర్స్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు స్టెప్ కౌంటింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు వాకింగ్, జాగింగ్ స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అండ్ హోమ్లోకి వెళ్తే మీకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంది. ఈ యాప్ ఇంటర్ఫేస్ అయితే కొంచెం బాగుంది. ఇంతకుముందు మనకి మోలైఫ్ సైన్స్ 300 వాచ్ చేశాను కదా, దాంట్లో ఇంటర్ఫేస్ కంటే ఇదే కొంచెం బెటర్గా ఉంది. అంటే ఇక్కడ మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు పెట్టుకోవచ్చు, ట్రైనింగ్ ప్లాను, టార్గెట్స్ మార్చుకోవచ్చు, వీక్లీ టార్గెట్స్, అలాగే బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ పర్మిషను, అలాగే ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ మనం దీంట్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వాచ్ అండ్ యాప్కి సంబంధించిన ఫీచరు. అండ్ యాప్ ద్వారా మీరు కొన్ని వాచ్ ఫేసెస్ అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూసారు కదా, మీకు వాచ్ ఫేస్ అయితే నెంబర్ ఆఫ్ ఇచ్చారు వీళ్ళు, ఇవ్వటం కూడా చాలా బాగున్నాయి. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ డైల్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ కొన్ని రకాల వాచ్ ఫేస్లు అయితే ఉన్నాయి. అక్కడ మీరు జస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు అది సెలెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో ఇది యాప్ అలాగే వాచ్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక దీంట్లో హార్ట్ రేట్ మానిటరింగ్ అలాగే SpO2 ఇవన్నీ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది కదా, ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసారుగా మనకి డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మనకి ఇక్కడ BPM కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ మనకి SpO2 ఫీచర్ కూడా ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. 98% అనేది చూపిస్తుంది. సో ఇది కూడా పర్లేదు, బాగానే యాక్యురేట్గా చూపిస్తుంది. అండ్ ఇక్కడ స్లీప్ ట్రాకింగ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అలాగే దీంట్లో కాల్ నోటిఫికేషన్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, మనకి కాల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇలా చూపిస్తుంది, మనకి పేరైతే పడుతుంది. అండ్ మీకు ఒక కట్ చేసుకోవడానికి బటన్ కూడా చూపిస్తున్నారు, ఇక్కడ నుంచి మీరు కాల్ కట్ కూడా చేసుకోవచ్చు. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది మోలైఫ్ సెన్స్కి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ చూస్తారు కదా, మనకి రైస్ టు వేకప్ కూడా క్లియర్గానే వర్క్ చేస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.